రాజకీయాల్లో సంచలనం రేపేటువంటి వార్త కోదండరాం అమీర్ అలీ ఖాన్ల ఎమ్మెల్సీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దసోజు శ్రావణ్ సత్యనారాయణ ఇద్దరు కూడా అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఆ ఇద్దరిని కూడా గతంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వారిద్దరు కూడా రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులు, వారు దేంట్లో కూడా ఎక్స్పర్ట్స్ కాదు అని చెప్పి ఆ ఇద్దరి నియామకాన్ని కొట్టిపారేసింది. దీంతో మళ్ళీ రెండోసారి కూడా దసోజు శ్రావణ్ సత్యనారాయణ పేరు సిఫార్సు చేసినప్పటికీ వారు కోర్టు కూడా వెళ్లారు, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ పేరు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ ఆ ఇద్దరికి ఆమోద ముద్ర వేశారు. అయితే ఎమ్మెల్సీగా వారిద్దరు గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించబడినప్పటికీ ప్రమాణ స్వీకారాన్ని స్టే తీసుకొచ్చారు. ఆ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కొన్ని రోజుల పాటు అది కొనసాగింది. ఆ తర్వాత ఓ తుది తీర్పునిచ్చారు. ఈ నామినేషన్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి తీసుకురావడంతో మళ్ళీ నామినేషన్ వేయాల్సి వచ్చింది. మళ్ళీ సిఫార్సు చేశారు. మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ ఆ ఇద్దరు పేర్లని పంపించారు. ఈ ఇద్దరి నియామకాన్ని గవర్నర్ కన్ఫర్మ్ చేస్తూ అక్కడి నుంచి ఇక తమిళసై సౌందరరాజన్ గుడ్ బై చెప్పి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నియామకం పైన గతంలోనే దసోజు శ్రావణ్ అండ్ సత్యనారాయణ ఇద్దరు కూడా అటు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యంలో రోజు సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ల నియామకం సరైనది కాదు అని చెప్పి ఆ నియామకాన్ని రద్దు చేసింది. సో తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా వేసింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఈ యొక్క సంచలన తీర్పుతో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా వారి యొక్క నియామకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు గవర్నర్ కోటాలో ఇద్దరిని కూడా ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దసోజు శ్రావణ్ అండ్ సత్యనారాయణని బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేస్తూ గవర్నర్కి ఆ సిఫార్సును పంపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ రకంగానే అది పెండింగ్లో ఉండిపోయింది. చివరాకరణ వీరిద్దరు రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులు కాబట్టి వీరిని ఉంచుకోలేము, రాజకీయంగా వీరిని గవర్నర్ కోటాలో తీసుకోలేము అని చెప్పి ఫైనల్గా తమిళసై డిసిషన్ ఇచ్చారు. ఇక హైకోర్టుకు వెళ్లారు దసోజు శ్రావణ్. హైకోర్టులో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గానే వచ్చింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అది మొదటిసారిగా మేము ఇచ్చిన నామినేషన్ తిరస్కరించారు, రెండవసారి కోదండరాం నామినేషన్ ఇచ్చారు. కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదైనా పేర్లని మీరు సిఫారసు చేయండి అని చెప్పడంతోనే కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రెండోసారి, మొదటిసారి కోదండరాం పేరు ఇచ్చారు, రెండవసారి మళ్ళీ కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ పేరు ఇవ్వడంతో రెండోసారి వారి పేర్లు కన్ఫర్మ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరికి బిగ్ షాక్ తగిలింది. ప్రొఫెసర్ కోదండరాం అండ్ సియాసత్ పత్రికా ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి కూడా బిగ్ షాకే. ఇక రేపు మాపో మంత్రివర్గ విస్తరణ ఉంటే ఇక అమీర్ అలీ ఖాన్కి మంత్రి పదవిలో చోటు కూడా వస్తుంది. మైనార్టీ కోట్ల రకం కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కూడా అదే భావంలో ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే భావించింది. కానీ ఉన్న పలంగా ఇద్దరి యొక్క ఎమ్మెల్సీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే ఈ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులో ఇంకో విషయం కూడా పొందుపరిచింది. మేము తుది తీర్పు వెల్లడించేంత వరకు ఎటువంటి నామినేషన్ అంటే దీనికి ఛాలెంజ్ చేసే విధంగా ఎటువంటి విధంగా కూడా ఉండకూడదు అనే రకంగా ఓ తీర్పునిచ్చింది. సో మేము తుది తీర్పుని ఆగస్టు 17కి వాయిదా వేశారు. ఆ ఆగస్టు 17న తుది తీర్పు ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి నామినేషన్ వేయకూడదన్నారు. ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ ఈ ధర్మాసనం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్ మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో ప్రజెంట్ కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా వీరి యొక్క నియామకాన్ని రద్దు చేస్తూ ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎలా చూడాలి? రేపు మాప అమీర్ అలీ ఖాన్కి ఏకంగా మంత్రి పదవిలో కూడా చోటు దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావం ఆయనకు ఉండేది. ఇటు మైనార్టీలకు అవకాశం కల్పించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే భావించింది. అంతలోనే వారి నియామకం రద్దు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలన్నా కూడా తుది తీర్పు నెక్స్ట్ సెప్టెంబర్ 17న వచ్చేటువంటి ఆ విచారణ వరకు కూడా ఎటువంటి నామినేషన్ కూడా వేయడానికి వీలు లేదన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎలా చూడాలి? దీనిపైన ప్రభుత్వ రియాక్షన్ ఏంటి? ఏమన్నా డెఫినెట్గా ఇది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నామినేట్ చేసిందో గవర్నర్ కోట కింద కోదండరాం కానివ్వండి, ఆమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి అంశంలో వారి యొక్క ఎంపిక అనేది కూడా వాళ్ళ నామినేటెడ్ అనేది కూడా చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంకు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరికి సంబంధించి ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్ళింది, ఆ తర్వాత మీరు అన్నట్టుగా కోర్టుకు వెళ్ళింది, కోర్టు అనంతరం కూడా మళ్ళీ గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడంతో సాక్షాత్తు కూడా ముఖ్యమంత్రి వెళ్ళి కూడా అక్కడికి ఆ ఫైల్ కూడా
క్లియర్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో చూసాం అటు దాసోజు శ్రవణ్ కానివ్వండి, సత్యనారాయణకు సంబంధించి కానివ్వండి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరి పేర్లను కూడా గవర్నర్ వద్దకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించింది. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్ కూడా ఫైల్ను తొక్కిపెట్టింది. ఎందుకంటే ఒక నామినేటెడ్ పదవులు అనేవి ఇటు గవర్నర్ కింద ఎమ్మెల్సీలు కానివ్వండి, అటు రాష్ట్రపతి నామినేటెడ్ చేసేటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి, వివిధ కళలకు చెందినటువంటి వారై ఉండాలి. వారికి సంబంధించి ఏదో ఒక దాంట్లో నేరుగా పోటీ చేసే అవకాశం లేకుండా నామినేటెడ్ పోస్టులు అనేది వివిధ కళలకు సంబంధించినటువంటి వివిధ వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు అటువంటి వ్యక్తులను కూడా నామినేట్ చేస్తుంటారు. కాబట్టి వీరిద్దరు దాసోజు శ్రవణ్ కానివ్వండి, సత్యనారాయణ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు అంటూ కూడా గతంలో గవర్నర్ ఆ ఫైల్ను కూడా తొక్కిపెట్టి వారిద్దరి యొక్క నామినేషన్లు కూడా కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిద్దరి స్థానంలో కోదండరామ్ కానివ్వండి, మరోవైపు ఆమీర్ అలీ ఖాన్, ఎందుకంటే ఆయన కూడా ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. ఆ తర్వాత గవర్నర్ వద్ద ఇందాక చెప్పుకున్న ఫైల్ ఆగినప్పటికీ నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి గవర్నర్ వద్దకు వెళ్ళి కూడా వీరిద్దరికీ నామినేటెడ్ కూడా క్లియర్ అయ్యేటట్టు కూడా వెళ్ళారు. ఆ తర్వాత కూడా ఒకవైపు చూసాం అటు కోదండరామ్కు సంబంధించి ఎప్పుడైతే క్లియర్ అవుతుందో కోదండరామ్కు మంత్రి పదవి వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కూడా ఆమీర్ అలీ ఖాన్ మైనార్టీ కోటాలో మరి అటు మంత్రి పదవి కూడా రాబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా కాంగ్రెస్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సాక్షాత్తు దాసోజు శ్రవణ్ ఎప్పుడైతే ఇక్కడ కోర్టుకు వెళ్ళారు, ఈ తమకు సంబంధించి తమ నామినేషన్కు సంబంధించి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ కోర్టులో కూడా ఒకవైపు అటు వారికి కొంత వ్యతిరేకంగా రావడంతో కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ కూడా తీర్పు వాయిదా పడుతూ వస్తుంది. నిన్న జరిగినటువంటి తీర్పులో ఒకవైపు కూడా జడ్జిమెంట్కి సంబంధించి కానివ్వండి పూర్తి స్థాయిలో ఒకవైపు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పి కూడా సాక్షాత్తు దాసోజు శ్రవణ్ ప్రస్తుతము ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన కూడా వెల్లడించాడు. తుది తీర్పుకు సంబంధించి మాత్రం వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చిందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా వెల్లడించినటువంటి తీర్పులో కూడా కోర్టు ఒకటే చెప్పింది, నెక్స్ట్ నియామకం కాబోయేటటువంటి వ్యక్తి తమకు సంబంధించినటువంటి సూచనల మేరకు కూడా అక్కడ నియామకం చేపడతారు. దానికి తగినటువంటి ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి ప్రకారమే కూడా దానికి సంబంధించి కూడా నామినేట్ అవుతారని కోర్టు చెప్పింది. కాబట్టి వచ్చే నెల 17 నాటికి కూడా ప్రభుత్వం కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అటు కోదండరామ్ కానివ్వండి, ఆమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా డెఫినెట్గా కోర్టుకు సరైనటువంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క దాసోజు శ్రవణ్ ఒకటే తమకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంత పక్షపాత వైఖరితో కూడా వాటిని నామినేషన్లను కూడా తిరస్కరించిందంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ నేతలు కానివ్వండి చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ మరి ఈ విధంగా వచ్చే నెల ఉన్న తీర్పుకు ఏ విధంగా ముందుకెళ్తారు మరి కోర్టు తీర్పుకు ఇద్దరి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేసింది ఆగస్టు 16, 2024. మరో 3 రోజులు అయితే ఏడాది పూర్తవుతుంది. ఇంకా ఏడాది పూర్తవనలేదు. అంతలోనే ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరామ్ ఇద్దరు కూడా ఒకే రోజు వారిద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 16న వారిద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే ఏడాది పూర్తవలేదు. ఇంకా 3 రోజులు అయితే ఏడాది పూర్తవుతుంది. అంతలో ఈ ట్విస్ట్లా మొదటిగా అటు దాసోజు శ్రవణ్ కుర్రసత్తన్ అన్న పేరు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే సిఫార్సు చేసి గవర్నర్కి పంపించింది. అది కాస్త క్యాన్సిల్, గవర్నర్ కొట్టిపాడేసింది. దాని పెద్దగా కన్సిడరేషన్ తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కోదండరామ్ పేరు వచ్చినప్పటికీ వీళ్ళంతా హైకోర్టుకు వెళ్ళడంతో, తెలంగాణ హైకోర్టు వెళ్ళడంతో మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ సిఫార్సు చేశారు. అంటే 2 సార్లు సిఫార్సు చేస్తే కన్ఫర్మ్ అయింది. చివరాకరణ ఏడాది పదవీ కాలం పూర్తవక మునిపే మళ్ళీ రద్దవ్వాల్సి వచ్చింది. సో కోదండరామ్ రియాక్షన్ ఏంటి? కోదండరామ్ అన్డౌటెడ్లీ ఈజ్ తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా కీలక పాత్ర. సో అటువంటి నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, కోదండరామ్ రియాక్షన్ ఏంటి? మనోజ్ అటు కోదండరామ్కు సంబంధించి అటు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఏ విధమైనటువంటి కోర్టు ముందు ఉంచాలి, ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ ఆ కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా నియామకం జరిగింది, గతంలో గవర్నర్ ఎందుకు దాన్ని తిరస్కరించారు, తమకు సంబంధించినటువంటి అనుకూలతలు ఏమున్నాయన్న అంశాలు కూడా ఒకవైపు కోర్టు ముందు వివరిస్తాం. తమను ఒకవైపు కోర్టు చెల్లదని తీర్పిచ్చినప్పటికీ కూడా దాన్ని సవాల్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరన్నట్టుగానే అటు ఎమ్మెల్సీలుగా 2 సార్లు కూడా రిజెక్షన్
నామినేషన్ అయినప్పటికీ కూడా అది అటు రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంది. ఇద్దరు నేతలకు సంబంధించి ఒకరేమో ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేత, మరో ఒక పార్టీకి అధ్యక్షులు. ఎందుకంటే ఎన్నికల సమయంలో చూసాం 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి ఈ తరుణంలో ఆ పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయకుండా పూర్తిగా టీజేఎస్ కూడా అటు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన దానిలో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే కోదండరాంకు కూడా నామినేషన్ పోస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గంలో ఉంటారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి ఆమీర్ అలీ ఖాన్కు సంబంధించి కూడా ఆయనకు సంబంధించి కూడా మైనార్టీ వర్గానికి చోటు కల్పించాలని చెప్పి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కూడా అవకాశం కల్పించింది. కాబట్టి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటూ కూడా గతంలో సీఎం అటు గవర్నర్ వద్ద కూడా చెప్పి ఈ ఫైల్ క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు కోర్టు తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా తుది తీర్పు కాదు, మళ్ళీ వాయిదాకు సంబంధించి వచ్చే నెల ఉంది. కాబట్టి ఆలోపు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వ్యక్తిగతంగా ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి నామినేషన్కు సంబంధించిన కానివ్వండి, ఆ నామినేషన్కు అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం ఉంది మనోజ్. రైట్. సో ఏంటి శ్రీధర్, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రేస్ చేయాల్సిందే. ఇటీవల కాలంలో రాష్ట్రపతి అటు సుప్రీంకోర్టు అంటే న్యాయస్థానాలకి రాష్ట్రపతి మీద ఒక చర్చ జరిగింది. నిజంగానే గవర్నర్ రాష్ట్రపతిని కోర్టులు నిలువరించవచ్చా, కోర్టులకి ఆ పవర్స్ ఉంటాయనే ఒక డిసిజన్ కూడా మనం గతంలో విన్నాం. సో ఇప్పుడు ఒక డిసిజన్ ఆ యొక్క చర్చ మధ్యలో ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటంటే, గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు నియామకాన్ని సాక్షాత్తు ఒక గవర్నరే ధృవీకరించి 1-2 సార్లు రిజెక్ట్ చేసినప్పటికీ ఫైనల్గా ఇద్దరిని కన్ఫర్మ్ చేసి తను నియమించిన వ్యక్తులే. ఇప్పుడు గవర్నర్ డెసిషన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టొచ్చా? డెఫినెట్గా ఈ కోర్టు తీర్పు చూస్తే కూడా గవర్నర్ నియామకం నామినేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గవర్నర్ నియామకాన్ని కూడా తప్పుపట్టినట్టే కూడా మనకు క్లియర్గా ఈ కోర్టు తీర్పు ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క కేసుకు సంబంధించి కోర్టులో తీర్పులు వెళ్ళినప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ రాష్ట్రపతి విషయంలో కానివ్వండి కొన్నిసార్లు జోక్యం చేసుకోమంటూ చెప్తున్నా మరొకసారి జోక్యం చేసుకునేటువంటి అనుకూల అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు చూస్తుంది. కనుక అటువంటి వాటిని కూడా సరైనటువంటి అంటే ఆ నామినేషన్కు సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయా లేదా అని కోర్టు చూసింది. కాబట్టి పూర్తి స్థాయిలో గవర్నర్కు సంబంధించిన అంశాల్లో కోర్టు కొట్టేసేటువంటి అవకాశం లేకపోయినప్పుడు ఆ జరిగిన విధానం, నామినేట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దానిలో మాత్రం ఒకవైపు కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తం మీద ఎమ్మెల్సీ కోదండరాం అమీర్ అలీ ఖాన్ల యొక్క నియామకం రద్దయింది. చాలా సంచలనమైన తీర్పు ఇది. సో ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఉన్నపలంగా అసలు ఒక భూకంపం వచ్చినట్టుగా సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతలోనే ఈ వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది. వెరీ ఫస్ట్ ఆర్టీవీ మాత్రం మీకు ఈ వెరీ ఫస్ట్ అప్డేట్ అని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో కోదండరాం ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఆగస్టు 16, 2024. ఇంకా పూర్తిగా ఏడాది కాలం పూర్తవలేదు. ఇప్పటికే గత ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అప్పుడు దసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధృవీకరించి వారిని సిఫార్సు చేసి గవర్నర్కి పంపింది. కానీ గవర్నర్ 1-2 సార్లు పరిశీలించి కుర్రా సత్యనారాయణకి గతంలో రాజకీయంగా పనిచేసిన అనుభవం ఉంది, ఇటు దసోజు శ్రవణ్ కూడా 1-2 సార్లు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ నిల్చున్నారు. కాబట్టి రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా తీసుకోవడం కుదరదు అని తేల్చి చెప్పేసి దానికి సమాధానంగా బీఆర్ఎస్కి ప్రభుత్వానికి తిరిగి పంపించింది. అంతలోనే వీరంతా కొన్ని రోజుల పాటుగా కోర్టుకు వెళ్లారు. కోర్టులో చర్చ జరిగింది. కోర్టులో అదంతా డిస్కషన్ జరుగుతుండగానే ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ ఇద్దరి పేరును ఆల్రెడీ కొట్టిపారేశారు. కాబట్టి కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ పేరుని సిఫార్సు చేసింది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత ఈ సిఫార్సు చేసిన తర్వాత దాదాపుగా ఎమ్మెల్సీలుగా గవర్నర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా హైకోర్టు ఒక బిగ్ బాంబ్ పేల్చింది. ఈ నియామకం చెల్లుబాటు కాదు అని తేల్చేసింది. దీంతో మళ్ళీ కొత్తగా పేరును నామినేట్ చేయండి, మళ్ళీ నామినేట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వానికి మళ్ళీ సిఫార్సు చేస్తే మళ్ళీ ఇటు కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ పేరును మళ్ళీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుని మొదటిసారి సిఫార్సు చేసినప్పుడు కొంత అబ్జెక్షన్గా ఉంటే మళ్ళీ సిఫార్సు చేసిన వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సో ఆగస్టు 16న వెంటనే అటు తమిళసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేయగానే ఆగస్టు 16, 2024 ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆ విజువల్స్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్సీగా వెంకట్ బల్మూర్ నియామకమయ్యారు. అప్పటికే వారిని కంగ్రాచులేట్ చేస్తూ అక్కడ కూర్చున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏడాది కాలం సరిగ్గా ముగియక మునిపే, ఏడాది కాలం ఇంకా పూర్తవలేదు, ఇంకా 365 డేస్ మీకు పూర్తవలేదు, ఇంకా 3 రోజులు మిగిలే ఉంది. అంతలోనే కోదండరాం అమీర్ అలీ ఖాన్ యొక్క నియామకాన్ని రద్దు అనేటువంటి ఒక వార్త సంచలనం రేపుతోంది.